హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో వర్క్లో స్టిచ్చింగ్ చూద్దామండి. ఇవి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ రాంగ్ సైడ్ అడుగు పెట్టుకుని రైట్ సైడ్ పైకి వేసుకుని ఈ విధంగా లైనింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఫ్రంట్ పార్ట్లే కాదో అవునో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా. తర్వాత షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ సెంటర్ పాయింట్ దగ్గర టక్ తీసుకుంటాం కదండి, వర్క్ మధ్యలో మెయిన్ క్లాత్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అదేవిధంగా ఈ రెండు ఇలా సమంగా సెంటర్కి వచ్చేలాగా చూసుకుని లైనింగ్ను ఇదే విధంగా సర్దుకోవాలండి. ఒకటికి రెండు సార్లు చూసుకుని నీట్గా సర్దుకుని మీరు పిన్నులు పెట్టుకోవాలండి. అక్కడక్కడ క్లాత్ కదలకుండా ఉండడం కోసం. బిగినర్స్ అయితే పిన్నులు పెట్టుకుంటే క్లాత్ అయితే కదలదండి. తర్వాత ఇలా సమంగా చూసుకుని ఈ వర్క్ ప్రకారంగా మనం వర్క్ మీదకి స్టిచ్చింగ్ వెళ్ళకుండా వర్క్ వార్ నుంచి ఒక్క పాయింట్ వార వరకు కూడా క్లాత్ పైన ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. ఇలా వర్క్ చూసుకుంటూ ఇదే విధంగా లైనింగ్ కూడా కుట్టు సమానంగా వస్తుందో లేదో చూసుకుంటూ కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా రైట్ సైడ్ పైకి వేసుకుని ఈ విధంగా సర్దుకొని ఇదే విధంగా మళ్ళీ పైన ఇంకో కుట్టు వేసుకోవాలండి. వర్క్ పైన మనకి పూసలు అవి లేవు కదండి, అందుకని ఇదే పాదంతో మనం కుట్టు వేసేసుకోవచ్చండి. లేదంటే మనం పాదం మార్చాల్సి వస్తుందండి పూసలు అవి అడ్డు రావడం వల్ల. ఇదే విధంగా మీకు ఇంకోసారి చూపిస్తానండి. పూసలు వస్తే సైడ్ పాదం వన్ సైడ్ పాదంతో కుట్టుకోవాలండి. ఇంకో వీడియోలో చూద్దామండి మనం పాదం గురించి. ఇప్పుడైతే లైనింగ్ మీద కుట్టు వేసి ఇలా సర్దుకుని నీట్గా ఇలా క్లాత్ కదలకుండా మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది లైనింగు మెయిన్ పార్ట్ కూడా కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకుని ఇలా చుట్టూ కూడా ఇదే విధంగా కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వేస్ట్ అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి మనకి. ఇప్పుడు ఒక పార్ట్ తయారైందండి హ్యాండ్. ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా కుట్టు వేసుకోవాలండి. ఇదే విధంగా సేమ్ నేను ఎలా అయితే చూపించానో వీడియోలో అదే విధంగా రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టుకోవాలండి. ఇలా మెయిన్ క్లాత్కి ఇలా అటాచ్ చేసి ఇదే విధంగా కుట్టుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ కుట్టుకున్న హ్యాండ్ ఇలా ఈ హ్యాండ్ మీద సమంగా చూసి సమానంగా రెండు హ్యాండ్స్ కూడా సమానంగా వచ్చేలాగా చూసుకుని ఇప్పుడు ఈ వేస్ట్ని రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇదే విధంగా ఇప్పుడు ఈ వేస్ట్ని ఇలా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే రెండు హ్యాండ్స్ కూడా మనకి సమానంగా వస్తాయండి. హెచ్చు తగ్గులు అవి లేకుండా సమానంగా. ఇప్పుడు సెంటర్ దగ్గర ఇలా టక్ తీసుకోవాలండి. షోల్డర్ దగ్గరికి ఇలా ఫ్రంట్ పార్ట్ దగ్గర టక్ తీసుకోవాలి. ఎదురెదురుగా ఇప్పుడు రెండు సమానంగా వచ్చాయండి మనకి హ్యాండ్స్. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ దగ్గర ఇలా జాయింట్ పడద్దని చెప్పాను కదండి. మనకి ఎంత పీస్ అయితే తక్కువైందో అక్కడ అంత ముక్క మనం వేస్ట్ కట్ చేసిన ముక్కలోంచి ఒక పీస్ తీసుకుని ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసిన తర్వాత గోరుతో ఈ విధంగా రఫ్ చేసుకోవాలండి. కుట్టు నీట్గా ఉంటుందండి మనం వేసిన స్టిచ్. ఇప్పుడు ఈ రైట్ సైడ్ పైకి పెట్టుకుని ఇలా దీని మీద లైనింగ్ వేసుకుని ఈ విధంగా చూసుకుంటే మనకి వెడల్పు వచ్చిందని చెప్పాను కదండి. నెక్ వర్క్ ఇచ్చేటప్పుడు వెడల్పు వచ్చింది. దాన్ని ఎలా తగ్గించుకుని కుట్టుకోవాలనేది నేను టిప్ చెప్తాను స్టిచ్చింగ్లో అని చెప్పాను కదండి. మనకి ఎంత అయితే ఎక్కువైందో మనం కొలత అయితే చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకుని మనకి ఎంత ఎక్కువ వచ్చిందో మన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి ఎంత అయితే ఎక్కువ ఉందో అంతా ఇలా ఈ విధంగా సెంటర్లో ఇలా పట్టుకుని చూడండి. ఇదే విధంగా సెంటర్లో కరెక్ట్గా వర్క్ సమానంగా వచ్చేలాగా చూసుకుని ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలండి. కుట్టు అయితే చివరి వరకు రాకూడదండి. క్రాస్గా ఇలా క్రాస్గా తిప్పేయాలండి కుట్టుని. చూడండి, పైన ఎక్కువ కింద తక్కువ ఖర్చు పెట్టి మనమైతే ఈ విధంగా కుట్టామండి. ఇప్పుడు నెక్ వెడల్పు తగ్గుతుందండి. మనం ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఎంత అయితే ఎక్కువైందో అంతా కుట్టు వేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్ వెడల్పు తగ్గిందండి మనకి. ఇప్పుడు మనం తీసుకున్న నడుము పార్ట్ కొలత లైనింగ్తో సమానంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ నెక్ ఇలా అడుగున వెడల్పున్నా పర్వాలేదండి. మనం ఎలాగా డీప్ ఎక్కువ తీస్తుంటాం కదండి కటింగుల్లో. ఇప్పుడు క్లాత్ కదలకుండా సెంటర్ పాయింట్లు అవి చూసుకుని కరెక్ట్గా ఇలా పిన్నులు పెట్టుకోవాలండి. ఈ విధంగా క్లాత్ కదలకుండా లైనింగ్ మీద మెయిన్ పార్ట్ కదలకుండా ఉండడం కోసం ఇలా పిన్నులు పెట్టుకోండి. మీకు ఎన్ని పిన్నులు కావాలితే అన్నీ. నేనైతే ఒకటో రెండో పెడతానండి.
ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలండి వేస్ట్ని. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం టక్స్ తీసుకున్నాం కదండి, అవి చూసుకుని ఈ విధంగా దాని ప్రకారం మనకి ఇలా స్టిచ్ వేసుకోవాలండి. చూసుకుంటూ 1కి 2 సార్లు వర్క్ మీదకి నిదానంగా కుట్టు వర్క్ మీదకి వెళ్ళకుండా ఇలా చక్కగా రౌండ్ తిప్పుకుని నీట్గా ఈ విధంగా వర్క్ ప్రకారంగా వర్క్ ఎలా ఉందైతే అలాగే మనకి రౌండ్ వస్తుందండి. ఇలా ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న దాన్ని చూసారు కదా, సమానంగా నీట్గా వచ్చిందండి వర్క్. లైనింగ్తో పాటే మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ కూడా మనకి ఇదే విధంగా వచ్చిందండి. ఇప్పుడు మన మధ్యలో కుట్టు వేసుకోవడం ఇలా. ఇప్పుడు ఈ స్టిచ్ వారం టు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నెక్ రౌండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక అంగుళం గ్యాప్లో నెక్ రౌండ్ తిరగడం కోసం తిరగేసిన తర్వాత నీట్గా రావడం కోసం ఈ విధంగా కట్ చేసామండి. ఇప్పుడు ఈ పిన్నులన్నీ తీసేసుకుని మనం పెట్టుకున్న పిన్నులన్నీ తొందరగా లాగేకండి బ్లౌజ్ని. పిన్నులు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ విధంగా రఫ్ చేసుకోవాలండి గోరుతో పై కుట్టు నీట్గా రావడం కోసం. చూసారు కదా, ఇప్పుడు తిరిగేసుకుంటే ఇలా వచ్చిందండి. ఇప్పుడు రైట్ సైడ్ పైకి వచ్చిందండి, మనకి ఖర్చు లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఈ పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది కదండి మనకి. నెక్కి అయితే ఏ విధమైన హెమ్మింగ్ అవసరం లేదండి వర్క్ బ్లౌజులకి. ఇలా ఈ విధంగా పైన కూడా స్టిచ్ వేసుకోవాలి నీట్గా. చూడండి ఇలా వచ్చింది మనకి స్టిచ్ వేసుకున్నాక. ఇప్పుడు నడుము మడత కోసం మనం ఫస్ట్ 1.5 వరకు కూడా క్లాత్ ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీదకి 1/4 ఇంచ్ మడత పెట్టుకుని ఈ విధంగా కుట్టుకోవాలండి. నడుము మడత కోసం అండి. నడుము మడత కోసం డాట్స్ అవి వస్తాయి కదండి, అక్కడ మనం మడత కోసం తీసాం కదండి, ఆ పార్ట్ దగ్గర ఇలా ఈ విధంగా మడత వేసుకుని 1/4 ఇంచ్ వరకు ముడతలు లేకుండా నీట్గా చూసుకుని సమానంగా పరుచుకుని నీట్గా చూసుకున్న తర్వాత అవసరమైతే మీరు పిన్నులు వాడండి అక్కడక్కడ మీకు కావలసినట్టుగా. ఇప్పుడు మనం జాయింట్ చేయలేదు కదండి, మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని మనం జాయింట్ చేయలేదండి. నెక్ తిరిగేసుకోవడం కుదరదండి ఇలా జాయింట్లు చేసేసుకుంటే. అందుకని నెక్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా జాయింట్ చేసుకోవాలండి. వేస్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి నీట్గా. ఈ సైడ్ కూడా ఇదే విధంగా కట్ చేసుకుని నీట్గా వేస్ట్ అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి. ఇప్పుడు సెంటర్ ఇలా సెంటర్ దగ్గర ఇలా పాయింట్ ఇలా పట్టుకుని షోల్డర్లు 2 సమానంగా ఉన్నాయో లేదో ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవాలండి నీట్గా. చూడండి మనకు సమానంగా వచ్చింది కదా. ఇప్పుడు సెంటర్లో 1/4 ఇంచ్ ఇలా క్రాస్గా నెక్ వైపుకి చూస్తున్నారు కదండి, మీకు అర్థమవుతుందని మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా 1/4 ఇంచు క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నెక్ జారకుండా ఉండటం కోసం హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇలా నీట్గా తీసుకుని చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, సాదాగా వచ్చిందని చెప్పాను కదండి, ఫ్రంట్ పార్ట్ అలాగే కట్ చేసుకున్నాం మనం. ఇలా మీరు క్లాత్ కదలకుండా ఈ పిన్నులు పెట్టుకుని ఇలా వర్క్ వైపు క్లాత్ పైకి తీసుకుని అదేవిధంగా మనం వర్క్ మీదకి కుట్టు వెళ్ళకుండా వర్క్ దగ్గర నుంచి ఈ విధంగా కుట్టుకోవాలండి. చూసారు లైనింగ్ మీద కూడా మనకు సమానంగా కుట్టు అయితే వచ్చిందండి నీట్గా. చూసారు కదా. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఈ కుట్టు మీదకి 1/4 ఇంచు ఇలా వదులుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు టక్స్ తీసుకోవాలండి. నెక్ తిరిగేసిన తర్వాత రౌండ్ తిరగడం కోసం. చూడండి కుట్టు కట్ అయిపోతుంది, కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిన్నులు అవి తీసేసి నీట్గా ఇలా రఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇలా విడిగా వేసుకున్నానండి నేను.
లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ కూడా ఇలా విడివిడిగా వేసి దీని మధ్యలో ఇలా బ్యాక్ పార్ట్ షోల్డర్ని అమర్చుకుంటున్నాను. చూడండి, 2 వర్కులు సమానంగా వచ్చినాయి. ఇలా ఈ విధంగా పెట్టుకుని మధ్యలో దీనిపైన ఈ లైనింగ్ క్లాత్ ఈ విధంగా వేసి ఇలా కుట్టుకుంటే షోల్డర్ కుట్టు లోడింగ్ లోపలికి వెళ్ళిపోతుందండి. ఖర్చు కనిపించకుండా నీట్గా లోపలికి వెళ్ళిపోతుందండి మనం కుట్టే ఈ షోల్డర్ కుట్టు. ఈ విధంగా ఖర్చులు ఏమీ కనిపించకుండా షోల్డర్ కుట్టు నీట్గా వస్తుందండి. డబుల్ స్టిచ్ వేసానండి నేను, చూసారు కదా. షోల్డర్ దగ్గర ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఫ్రంట్ పార్ట్లో మనం పైన కుట్టు వేయలేదు కదండి, ఇప్పుడు ఆ కుట్టు వేసుకోవాలండి మనం. చూసారు కదా, నీట్గా వచ్చింది. నీట్గా వచ్చిందో లేదో 1-2 సార్లు చూసుకుని ఈ విధంగా పైన ఫ్రంట్ నెక్కి వర్క్ పైన స్టిచ్ ఈ విధంగా వేసుకోవాలండి. అదేవిధంగా మనం లైనింగ్కి మెయిన్ క్లాత్ని జాయింట్ చేసే కుట్టు కూడా మనం వేసుకోలేదు. ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఇదే విధంగా సమంగా చూసుకుని నీట్గా ఇలా జాయింట్ స్టిచ్ అయితే కరెక్ట్గా వేసుకోవాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ కుట్టడం ఈజీగా ఉంటుందండి. బిగినర్స్కైనా సీనియర్స్కైనా ఇదే విధంగా కుట్టు వేసుకుంటే ఎక్కడా కూడా మనకి లైనింగ్ అనేది ముడతలు రాదండి. చూస్తున్నారు కదా, చుట్టూ ఇదే విధంగా కుట్టు వేసుకుని వేస్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో సైడు లెఫ్ట్ సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకొని నెక్ ఇలాగే రఫ్ చేసుకుని ఇప్పుడు సేమ్ షోల్డర్ కుట్టు ఇది కూడా అదే విధంగా వేసుకోవాలండి. చూడండి, ఈ వైపుకి వస్తుందండి. ఇలా విడివిడిగా వేసుకుని దీని మీద ఈ లైనింగ్ క్లాత్ వేసి షోల్డర్ కుట్టు లోపలికి వెళ్ళేలాగా ఈ విధంగా ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఖర్చు కనిపించకుండా మనకి చాలా నీట్గా ఉంటుందండి. ఇదే విధంగా కుట్టుకుంటే వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇలాగా చూడండి, ఇప్పుడు ఇలా తిరిగేసుకుంటే మనకి చూసారు కదా. కానీ కుట్టు వేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా చూసుకుని 1-2 సార్లు చూసుకోవాలండి. ఇలా ఇప్పుడు కూడా సేమ్ అలాగే నెక్ పార్ట్ దగ్గర పైన ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఎడమ వైపు ఫ్రంట్ పార్ట్కి నెక్ దగ్గర మనం ఈ విధంగా పైన ఇప్పుడు స్టిచ్ వేసుకుంటున్నామండి. తిరిగేసుకున్న తర్వాత ఖర్చు లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నామండి. ఇది ఎడమ వైపు షేప్ ఫ్రంట్ పార్ట్ అండి ఇది. ఇప్పుడు ఇదే విధంగా లైనింగ్కి అటాచ్ చేసుకుంటున్నామండి. ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా అని సమంగా మనం సమానంగా సర్దుకొని ముడతలు ఎక్కడ వస్తున్నాయో చూసుకుని మనం జాయింట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్కి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ ముక్క అతుకుపడద్దని చెప్పాను కదండి, మనకి ఎంత పీస్ అయితే అవసరం అవుతుందో అంత వేస్ట్ క్లాత్లో తీసుకుని ఈ విధంగా జాయింట్ కుట్టు వేసుకోవాలండి. వేస్ట్ని ఇలా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలండి, నిదానంగా. ప్రతి పార్ట్ కూడా నేను జాయింట్ చేస్తున్నానండి లైనింగ్ మీద. చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా వీడియో. ప్రతి సైడు కూడా నేను మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ ఇలా జాయింట్ చేశానండి, ఎక్కడా కూడా మానలేదు. చుట్టూ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. డాట్స్ వేయలేదు కదండి మనం, ఇప్పుడు డాట్స్ వేస్తామండి. కట్ చేసుకునేటప్పుడు చెప్పాను కదండి, మనకి ఎలా అయితే కట్ చేసుకుని మార్క్ పెట్టుకున్నామో మనం
కట్ చేసేటప్పుడే మార్క్ పెట్టుకున్నాం కదండి, అదే విధంగా నేను ఇప్పుడు డాట్స్ వేస్తున్నానండి. సెకండ్ కుట్టు వేసేటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి క్లాత్ని. ఈ ఖర్చుని ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చంక దగ్గర డాటు ఎలా వేయాలో చెప్పాను కదండి మీకు, కటింగ్లోనే చెప్పాను. చంక దగ్గర డాట్ కోసం ఈ విధంగా మెయిన్ డాట్ని ఇలా పట్టుకుని ఈ విధంగా వేసుకోవాలని. అదేవిధంగా చూసారు కదా, చూడండి. ఇప్పుడు ఉక్సుల దగ్గర డాట్ను ఒక 1/2 ఇంచ్ కిందకి మడత పెట్టి కిందకు వస్తుందండి, ఒక 1/2 ఇంచు. మధ్యలో రాదండి, ఒక్కో బ్లౌజ్కి మధ్యలో వస్తుందండి. ఒక్కొక్కసారి ఇలా ఒక 1/2 ఇంచ్ కిందకి వస్తుంది, ఎందుకంటే షేప్ కప్ సైజు కరెక్ట్గా రావడం కోసం ఇలా చూసుకుని మార్క్ చేసుకున్నామండి మనం. చూసారు కదా, మెయిన్ డాట్ అండి ఇది. ఇలా వేసిన తర్వాత రెండో స్టిచ్ వేసేటప్పుడు, రెండోసారి కుట్టేటప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలండి. ఎందుకంటే ఖర్చు గుచ్చుకునే అవకాశాలు ఉంటాయండి. గుచ్చుకునే ఛాన్స్ రాకుండా ఉండడం కోసం ఈ విధంగా మడత పెట్టి వేస్ట్ కట్ చేస్తానండి. చూసారు కదా, ఇది చంక దగ్గర డాట్ అండి. ఇదే విధంగా మనం పాయింట్ ఎక్కడైతే పెట్టామో అక్కడే వచ్చింది గుట్టు. ఒక్కొక్కసారి అటు ఇటు వచ్చేస్తుంది. నేను చూపించిన విధంగా అయితే మీరు డాట్ వేస్తే ఖచ్చితంగా వస్తుందండి కప్ సైజ్ పర్ఫెక్ట్గా. నేను చూపించిన విధంగా మాత్రమే మీరు డాట్లు వేసేటప్పుడు ఇలాగే కొలుచుకుని వేసుకోండి. చూసారు కదా, కప్ సైజ్ నీట్గా వచ్చింది మనకి. ఇప్పుడు రెండు కూడా మనం మార్కులు పెట్టుకుని వేసుకోవడం వల్ల కరెక్ట్గా వచ్చేసినాయండి మనకి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కొంచెం ఇలా దారాలు అవి నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అండి. డబల్ ఫోల్డ్ మీద మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి. ఇదే విధంగా రెండు కూడా డబల్ ఫోల్డ్ మీద రెండు సైడ్లు షేప్ బెల్ట్ అండి ఇది. రెండు పార్ట్లు ఇలా సమానంగా పెట్టుకుని హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మనం ఈ విధంగా నీట్గా రెండు సమానంగా ఒకేసారి కట్ చేసుకోవాలండి ఇలాగా. ఇప్పుడు ఉక్సులు కాజాల పట్టీ వైపు మనకి ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఉక్సుల వైపు కాజాల వైపు వస్తుందండి ఈ పార్టు. ఇలా ఒక 1/2 ఇంచు వరకు కూడా ఎక్స్ట్రా క్రాస్గా ఈ విధంగా తీసుకోవాలండి. చూడండి, మీరు మార్క్ చేసి చూపించాను కదా, ఇది సమానంగా ఇలా తీసుకోవాలండి. హెచ్చు తగ్గులు మనకి ఎంతవరకు కావాలో కొలత చూసుకుని ఇది మాత్రం ఇలా ఈ 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుని ఇక్కడ టక్ పెట్టుకోవాలండి, ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం. ఆ కట్ చేసిన వైపు ఉక్సులు కాజాల వైపు రావాలండి. కుట్టేటప్పుడు ఈ విధంగా ఒక లేయర్ వెనక్కి తీసుకుని చూడండి, ఒక లేయర్ మాత్రం వదిలేసి మిగతాదంతా ఈ విధంగా పరుచుకుని ఇలా జాయింట్ చేసుకోవాలండి క్రాస్ బెల్ట్. ఆ లేయర్ ఎందుకంటే ఖర్చు లోపలికి వెళ్ళిపోవడం కోసం అండి. చూపిస్తాను చూడండి మీకు. రెండో సైడ్ అండి ఇది. ఇలా కట్ చేసిన వైపు ఇలా ఉక్సులు వైపు రావాలని అనమాల చూసుకోవడం కోసం కట్ చేయమని చెప్పానండి. ఈ విధంగా ఇలా ఒక లేయర్ పైకి తీసాను చూడండి, మీకు కనిపిస్తుంది కదండి. ఒక లేయర్ మాత్రం మెయిన్ క్లాత్ ఒక లేయర్ వదిలేసి ఇలా జాయింట్ చేసామండి. ఇలా టక్స్ తీసుకోవాలండి రౌండ్ తిరగడం కోసం. ఇలా మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా టక్స్ తీసుకుంటే ఇలా ఈ రౌండ్ ఇలా తిరగడం కోసం అండి. ఇది ఇక్కడ ఈ చోట ఆ వదిలేసిన లేయర్ని ఇప్పుడు లోపలికి మడత పెట్టి ఖర్చు లోపలికి పెట్టి ఇప్పుడు ఆ లేయర్ని కూడా ఒక 1/2 ఇంచు మడత పెట్టి ఈ విధంగా కుట్టు వేసుకుంటే ఖర్చులు అయితే లోపలికి వెళ్ళిపోతాయండి మనకి. షేప్ బెల్ట్ దగ్గర ఖర్చులు గుచ్చుకోకుండా ఈ విధంగా లోపలికి వెళ్ళిపోయి బ్లౌజ్ అయితే నీట్గా ఉంటుందండి. చూడండి, ఖర్చులు కనిపించట్లేదు మనకి. ఇది కూడా అంతేనండి. ఇలా లోపలికి పెట్టుకుని ఖర్చు వైపుని ఈ లేయర్ ఇలా కొంచెం ఒక 1/2 ఇంచు ఇలా లోపలికి సమంగా చూసి మనం కుట్టు వేసుకోవాలండి. ఇదే విధంగా రెండు సైడ్లు కూడా షేప్ బెల్ట్ మనం అతుక్కున్నామండి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత రెండు సమంగా చూసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కొద్దిగా ఎక్కువ తక్కువలు చూసి కట్ చేసుకున్నామండి. ఇప్పుడు కాజాల పట్టీ అండి. కాజాల పట్టీ కోసం 2.5 ఇంచుల వరకు కూడా నేనైతే లైనింగ్ క్లాతే తీసుకుంటానండి, మెయిన్ క్లాత్ తీసుకోనండి నేను.
ఏ లైనింగ్ బ్లౌజ్ కుట్టినా సరే లైనింగ్ క్లాత్తో ఈ విధంగా మడత పెడతానండి. ఇలా లోపలికి మడత పెట్టాలండి, అలా బయటికి మడత పెట్టకూడదండి. ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా ఈ పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా రావాలండి. ఇది కూడా ఇలా ఈ విధంగా లోపలికి మడత పెట్టుకోవాలండి. ఇలాగా ఇలా బ్లౌజ్ దాని మీద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, 1/2 ఇంచ్ పైన కింద కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలా ఈ విధంగా మడత తీసుకుని ఇలా లోపలికి మడత పెట్టి ఈ విధంగా రెండు వైపులా కూడా చూడండి, పైన కింద కూడా మనకు నీట్గా వచ్చింది. ఒక 1/2 ఇంచ్ లోపలికి మడత పెట్టుకున్నాం కదండి, ఖర్చు కనిపించకుండా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇది కాజాల పట్టీ అండి నేను కుట్టేది. ఇప్పుడు సూది కిందకి దింపి క్లాత్ ఇలా అడ్డంగా తిప్పి 2 కుట్లు వేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో పక్క నుంచి అదే విధంగా ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. ఆ 2 కుట్ల మధ్యలో మనం కాజాలు వేస్తామండి. చూసారు కదా, ఇప్పుడు 2 కుట్లు వేసాం, మధ్యలో మనకు కాజాలు వస్తాయండి. ఇప్పుడు ఉక్సులు పట్టీ అండి. ఉక్సులు పట్టీ ఏమో పైనుంచి వస్తుంది, అది ఇందాకేమో అడుగు నుంచి వేసాం కదండి. ఇప్పుడు ఈ ఉక్సులు పట్టీ పైనుంచి వస్తుందండి. ఇలా అడుక్కి మడత పెట్టాలండి. ఇది ఇందాక పైకి లోపలికి మడత పెట్టాం, ఇది ఇలా అడుక్కి మడత పెట్టాలి. ఈ విధంగా ఎప్పట్లానే పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఇలా అడుక్కి మడత పెట్టుకోవాలండి, ఒక 1/2 ఇంచ్ వరకు. ఇప్పుడు ఈ జాయింట్ చేసిన క్లాత్ని ఈ విధంగా పైకి తీసుకుని ఇప్పుడు ఇక్కడ మాత్రం పూర్తిగా అడుక్కి మడత పెట్టకూడదండి, ఒక్క 1/2 ఇంచ్ ఉంచి మాత్రమే ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఉక్సులు పట్టి అడుగు బాగాన ముడతలు అవి లేకుండా సమానంగా రావడం కోసం, నీట్గా రావడం కోసం ఈ 1/2 ఇంచు పైకి ఉండేలాగా మాత్రమే మనం స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఈ విధంగా ఒక 1/2 ఇంచు లైనింగ్ క్లాత్ కనిపించేలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు అడుగు బాగాన ఇలా ఈ విధంగా మడత పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలండి. ఈ ఉక్సులు పట్టీని చూస్తున్నారు కదండి, ఈ విధంగా మడత పెట్టి ఒక 1/2 ఇంచ్ వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 2 సమానంగా వచ్చినాయండి. మనం పాయింట్ కూడా చూసుకొని నిదానంగా కుట్టుకుంటే ఎక్కడ కూడా మిస్టేక్స్ రావండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి, టక్కించుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి వస్తుందా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఈ విధంగా షోల్డర్ కుట్టు దగ్గర ఈ సెంటర్ పాయింట్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. చూడండి, మనం అదే విధంగా ఇలా 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 కొలుచుకుంటూ వెళ్తున్నామండి. చూడండి, కరెక్ట్గానే వచ్చింది కదండి మనకి, అందుకని కరెక్ట్గానే పెట్టి ఇదే విధంగా కుట్టుకుని జాయింట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ జాయింట్ చూడండి, ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నామండి మనం. షోల్డర్ కుట్టు దగ్గరికి ఈ సెంటర్ పాయింట్ కరెక్ట్గా వచ్చిందండి. ఇలా కరెక్ట్గా మనం ఏ క్లాత్ కూడా సాగదీయకూడదండి. బ్లౌజ్ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్ కానీ సాగదీయకుండా కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజు మనం పెట్టుకున్న మార్క్ కన్నా కూడా ఇలా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఆది బ్లౌజ్తో ఇలా చెక్ చేసుకుని ఇక్కడ మార్క్ పెట్టుకోవాలండి. మనకి ఎంత లూజ్ అవసరం అవుతుందో అక్కడ ఇలా మార్క్ పెట్టుకోవాలండి. ఇలా మార్క్ పెట్టుకుంటే మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది అంతే వస్తుందండి కరెక్ట్గా. చూసారు కదా, ఇప్పుడు చంక దగ్గర కూడా ఇదే విధంగా ఆది బ్లౌజ్తోనే మనం అక్కడ టక్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చూసుకోవాలండి. అక్కడికే వచ్చిందండి కరెక్ట్గా మనకి. చూడండి, అదిగోండి, కరెక్ట్గా మనం టక్క తీసుకున్న దగ్గరికే చంక లూజ్ వచ్చింది. ఈ విధంగా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి బిగినర్స్ అయితే. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని ఇదే విధంగా సైడ్ జాయింట్లు ఈ విధంగా కుట్టుకోవాలండి. సైడ్ జాయింట్లు ఆది బ్లౌజ్ ప్రకారంగా 2 వైపులా కూడా మనం ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసామండి. చూడండి, ఇప్పుడు నడుము దగ్గర డాట్స్ వేయాలండి. మనం డాట్స్ వేయలేదు కదా, ఈ మడత ఇలా చూసుకుని నేను అడుక్కి మడత పెట్టే క్లాత్ తీసుకున్నప్పుడు జాయింట్స్ ఇదే విధంగా డాట్స్ వేస్తానండి. అదే జాయింట్ అయితే ఫస్టే వేసేస్తానండి డాట్స్. ఇలా అడుక్కు మడత పెట్టాం కాబట్టి ఇలా సెంటర్లో ఇలా ఈ పాయింట్ దగ్గర ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే మనకి 2 డాట్లు సమానంగా వస్తాయండి. ఇలా సమానంగా రావడం కోసం మనం ఇలా ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా సైడ్ జాయింట్ల దగ్గర మడత తీసుకుని ఈ విధంగా
ఇప్పుడు 2 డాట్లు వేసుకుంటే మనకి బ్లౌజ్ అయితే తయారైందండి. బ్లౌజ్ అంతా కూడా వర్క్ బ్లౌజ్ అంతా కూడా మనకి ఈ విధంగా రెడీ అయిందండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి.